హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. ఈ వీడియోలో మనం విష్ణుప్రియ గారికి ఆ బ్లాక్ స్టార్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది, నిఖిల్ సార్థక్య చాలా సార్థకం చేశాడు. నిఖిల్ సార్థక్ అండ్ హారిక గారు వెళ్ళిపోయిన తర్వాత, ఆ బ్లాక్ స్టార్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏమేమి జరిగాయి, మంచి మంచి డిస్కషన్లు జరిగాయి. లైక్ విష్ణుప్రియకి నిఖిల్కి మధ్యలో డిస్కషను, నిఖిల్ నబీలు పృథ్వీ మధ్యలో డిస్కషను, నిఖిల్కి టికెట్ టు ఫినాలే వద్దంట ఆ పాస్, కానీ గేమ్ ఆడాలి, మాట్లాడదాం లాజిక్. అలాగే ప్రేరణకి నిఖిల్కి మధ్యలో డిస్కషను, గౌతమ్కి ఆర్ట్ గ్రూప్ వాళ్ళ మధ్యలో డిస్కషను. అబ్బో 1,00,000 డిస్కషన్లు ఉన్నాయి. సుత్తి లేకుండా క్లియర్గా షార్ట్ అండ్ మరీ అంత షార్ట్ ఉండదు, కొంచెం వస్తుంది మ్యాటర్ ఉంది. షార్ట్ అండ్ క్రిస్ప్గానే లాగించడానికి ట్రై చేస్తా. మీరు చేయాల్సింది చిన్న పని, లైక్, బాగా నచ్చితే సబ్స్క్రైబ్, కుదిరితే కామెంట్. అదే సమయం 2 అయింది, 2:30 ఇది అయ్యేసరికి 3:30, అంటే అన్ని గిప్లోళ్ళు అన్నీ అయ్యేసరికి అవుతుంది. ఇంకా మొదలు పెడదాం. కట్ చేస్తే దేవరా స్టోరీ అయినా, దేవరా స్టోరీ కొంచెం పెద్ద కథ సామి, ఇది కూడా మళ్ళీ మాట్లాడదాం. మాట్లాడే ముందు నేను ఇందాక మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పానో లేదో గుర్తులేదు, కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టా. ఇప్పుడు చెప్తా, ఇది చెప్పి కంటిన్యూ చేద్దాం. ఇది లింక్ ఉంటుంది, ఎందుకంటే కొంతమంది పిఆర్లు, కొంతమంది నిబ్బా రివ్యూల గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ సొసైటీకి. ఇప్పుడు చాలా హిపోక్రైట్స్ మాట. వీళ్ళకి ఏదో ప్రేమ ఉంది అన్నట్టు మొసల కన్నీళ్ళు చూపిస్తారు, అవసరం వచ్చిన దగ్గర చూపించరు, ఇలా దొరికిపోతారు. కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అర్జెంటుగా చెక్ చేయండి, ఓకే? పాయింట్కి రారా సొల్లిగా అంటే వస్తా, ఓకే. రోహిణి మొన్న మెగా చీఫ్ కింద విన్ అయినప్పుడు, ఆ శివంగిపాట వేసారు సెలబ్రేషన్స్ అయినప్పుడు, ఈ సోకాల్ పిఆర్ రివ్యూవర్స్ ఎవరైతే ఓన్లీ ఒకరికే క్యాంపెయినింగ్ చేస్తున్నారో, నేను ఆ పర్సన్ అన్నట్ల, కంటెస్టెంట్ అన్నట్ల, ఈ సొల్లుగాల గురించి మాట్లాడుతున్నా. సొల్లుగాలని ఎందుకు ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నా అంటే, అంత దానికంటే దారుణంగా డిస్రెస్పెక్ట్ఫుల్గా రివ్యూలు చేస్తున్నారు, బయ్యాసిడిగా వెరీ గుడ్ లిప్పిస్ చేస్తున్నారు. కాబట్టి చెప్తున్నా, వాళ్ళు హీరోహిని, స్టాండ్ ఫర్ రోహిణి, రోహిణి ద క్వీన్, రోహిణి గారి మీద ఎంత ప్రేమో తమ్నేల్ నిండా. ఆ రోజు మాకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రోజు ఇండియా పాకిస్తాన్ మీద ఎలా గెలిస్తే ఎంత ఆనందం వచ్చిందో, అలా అంత ఆనందం వచ్చింది. దీపావళి రోజు నరకాసుని చంపినంత ఆనందం వచ్చింది అని చెప్పి బాగా ఇచ్చారు. వెరీ గుడ్. ఈరోజు ఏమైంది? ఈరోజు కూడా ఆమె అలాగే కదా విన్ అయింది. ఏవి సెలబ్రేషన్స్, తమ్నేల్ మీద సరైన పాయింట్లే లేవు. హీరోహిని ఏది, రోహిణి ద క్వీన్ ఏమి అప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావట్లే అంటే, మీకు ప్రేమ రోహిణి గారి మీద కాదు, ఒకళ్ళ మీద పగ, ఒకళ్ళ మీద అది మీరు తెలుసుకోవాలి. నేను చెప్పిన సొల్లు అయితే సెర్చ్ చేసుకోండి, తెలుసు కదా, ఉన్నారు కదా, ఓకే. ఇది అడ్రస్ చేయాలనిపించింది. ఇందాక మెయిన్ ఎపిసోడ్లో చెప్దాం అనుకున్నా, కానీ మనమే ముందు రివ్యూ చేస్తాం కదా, నాకు తెలిసి వీళ్ళు పెట్టరని. 3 అయింది, 2:30 అయింది, అందరూ పెట్టారు, అందరే చూసా. అదిడా మ్యాటర్, ఓకే. దేవరా కథ స్టార్ట్ చేద్దాం, ఓకే. ఫస్ట్ రోహిణి ఏమో నబీల్ గురించి మాట్లాడుతుంది, మరి హట్ అవుతూ అవినాష్కి. ఏట్రా నబీలు, అక్కడ కూడా ఏదో పాయింట్ లాగాలని చెప్పి లాగుతాడు. ఆ గంట కొట్టింది అంటే, ఆ గంట దగ్గర కూడా ఏదో పాయింట్ రైజ్ చేయాలి అన్నట్టు చేస్తాడు. గౌతమ్ ఫస్ట్ గంట పట్టుకున్నాడు, నేను గౌతమ్ చేయి పట్టుకుని కొట్టానని చెప్పి, ఎందుకు అబ్బాయికి తీసుకోలేకపోతున్నాడు, జస్ట్ నేను చొక్కా చింపినందుకు ఎందుకు ఏదో ప్రూవ్ చేయాలని చెప్పి అలా చేస్తున్నాడు అని చెప్పి రోహిణి గారు హట్ అయ్యి అవినాష్ గారికి చెప్తారు ఫస్ట్ సన్నివేశం. నెక్స్ట్ ప్రేరణ నబీల్కి చెప్తుంది మాట, నన్ను గౌతమ్ గురించి పాజిటివ్ అండ్ నెగిటివ్ చెప్పమన్నారు అఖిల్ను హారిక. చెప్పా, అది ఎలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది వాళ్ళకి, ఏం అనిపించదు ఏంటో, అందుకే మనం దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు. మరి గౌతమ్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారో, గౌతము ఏదో స్కిట్లో వేసాడు, ప్లస్ అది కూడా హ్యాండ్ది కూడా ఆడాడు కాబట్టి ఓకే. రేపు మనం పిచ్చిగా డ్యాన్స్ వేసి ఏదో ఒకటి ఇంప్రెస్ చేసి సెలెక్ట్ అవ్వాలరా అని చెప్పి నబిలికి చెప్తుంది. అండ్ ఇంకో పాయింట్ చెప్తుంది విష్ణుప్రియ గురించి, ఎందుకు నేను అలా చేశాను అనే విషయాన్ని విష్ణుప్రియ చెప్తాను చూడండి. నిన్న విష్ణుప్రియకి నేనే నాట్ డిజర్వ్ టు బీ టాప్ 5 అండ్ అన్డిజర్వ్డ్ పర్సన్ ఈ హౌస్లో అని చెప్పా. సో అందుకే ఈరోజు ఆమెకి ఈ 2 టాస్క్లో నేను ఏం హెల్ప్ చేయలే. ఇన్ కేస్ హెల్ప్ చేస్తే ఏమంటారంటే కాంట్రడిక్ట్గా అయిపోద్ది. ఇప్పుడు నేను హెల్ప్ చేస్తాం, టికెట్ టు ఫినాలే వస్తే, టికెట్ టు ఫినాలే వస్తే టాప్ 5కి వెళ్తుంది, 15th వీక్ వెళ్తుంది, 15th వీక్ వెళ్తే టాప్ 5కి వెళ్తాడు. సో నేనే టాప్ 5కి నువ్వు డిజర్వ్డ్ కాదని చెప్పి నేనే హెల్ప్ చేసి పంపిస్తే అది కాంట్రడిక్ట్గా హిపోక్రెట్లా వస్తుంది, కాబట్టి నేను చేయలేదని అని చెప్పి దానికి జస్టిఫికేషన్ ప్రేరణ గారు నబీల్కి చెప్తారు. ఇది బాగా అనిపించింది, లాజిక్ బాగానే ఉంది.
నెక్స్ట్ నిఖిల్ విష్ణుప్రియని బాగా కన్సోల్ చేస్తాడు, మంచిగా మోటివేట్ చేస్తాడు, మంచి మాటలు చెప్తాడు. విష్ణుప్రియ కూడా చాలా హట్ అయింది పాపం. ఎవరైనా హట్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఆడకుండా తీసుంటే బాగున్నా, ఆడి తీసేశారు కదా, ఉంటుంది బాధ, చాలా బాధ ఉంటుంది. ఆమె కూడా బాధపడ్డారు. మాట్లాడదు. నిఖిల్ ఏం చెప్తాడు విష్ణుప్రియకి, ఇప్పుడు దాకా నువ్వు నీ మనసుకి ఏమనిపించిందో అలాగే ఆడు, ఎవరు ఎంత తొక్కినా పర్లేదు, ఇప్పుడు అనుకోరా ఓకే, ఇప్పుడు దాకా ట్రైలరు, ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది ఓకేనా. అప్పుడు విష్ణుప్రియ అంటది, ఈరోజు కూడా అలాగే ట్రై చేశాను బాగానే అవ్వలేదు. అంటే నిఖిల్, నేను నీకు ఒకటి చెప్తారా, నన్ను ఆ పానీపట్ టాస్క్లో అగ్రెసివ్ అన్నారు, రూడ్ అన్నారు, నేను ఒప్పుకోలే. బట్ వీకెండ్ రోజు వచ్చి అందరూ అన్నారు, అప్పుడు నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. బట్ నా మనసుకి తెలుసు నేను అది కాదు, నేను 100% అగ్రెసివ్ స్ట్రెంత్ చూపిస్తే ఏమవుతుందో తెలుసు, నేను రోజు అది చూపించలేదని కూడా నాకు తెలుసు. బట్ ఏం చేయలేవు, మా అమ్మగారు కూడా వచ్చి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, ఇలా చేయమన్నారు అలా చేయమన్నారు, కానీ నేను అలా చేయలేను కదా, నాకు ఏమి మనసుకి అనిపిస్తుందో అదే నేను చేయగలను, అదే నేను చేస్తాను. ఇప్పుడు కూడా నేను నీకు చెప్పేది ఏంటంటే, నీ మనసుకి ఏమనిపిస్తుందో అదే చెయ్యి నువ్వు, అంతే. బీ లైక్ విష్ణుప్రియ అని చెప్పి ఆమె ఇంటి పేరు ఏదో చెప్పాడు, మనం మర్చిపోయాం. ఇప్పుడు నేను తీసేశారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నువ్వు 100% ఎఫర్ట్స్ ఇస్తే ఎంత గట్టిగా ఆడతావని. నాకు తెలుసురా, నేను నీ దగ్గర టీషర్ట్ లాగి చింపుకోలేకపోయాను మొన్న టీషర్ట్ టాస్క్లో. నీ స్ట్రెంత్ నాకు తెలుసు, యు ఆర్ స్ట్రాంగ్, ఐ నో యూ, కామ్ డౌన్, నించో ఆడు. సూపర్ మోటివేషన్, అసలు మామూలు మోటివేషన్ కాదు. సై మూవీలో రాజీవ్ కనకాల ఇచ్చినంత మోటివేషన్ ఇచ్చాడు మనోడు. విష్ణుప్రియ, ఇంకా ఆడలేను అంతే పాపం, ఇంకా తీసేసి ఫైర్ కావాలంటే ఎట్లా వస్తుంది ఫైర్, 14th వీక్ వరకు ఉండాలి, 14th వీక్ వరకు ఉండాలని నామినేషన్స్లో సేవ్ అయ్యాలి. అదే చెప్పాను దాకా అఖిల్ సార్థక్ చెప్పిన అద్భుతమైన పాయింట్, నీలో ఫైర్ వస్తుందని చెప్పి తీస్తానంటే, తీసేసాక ఇంకేం ఫైర్ వస్తుంది, టాస్క్లు ఆడలేనప్పుడు బొంగులో లాజిక్ అది. నిఖిల్ బాగా చెప్తాడు ఇక్కడ, బాగుంటాయి. నిఖిల్, గేమే ఆట కాదు, గేమ్లో విన్ అయితేనే విన్ అయినట్టు కాదు, బాగుంది కదా, ఇంకా ఉంటుంది. గేమ్లో ఆడకపోతే ఆడలేనట్టు కాదు, అది. అన్ని గేమ్ గెలిస్తే ట్రోఫీ లిఫ్ట్ చేస్తారని లేదు, జస్ట్ 15 వీక్ కోసమే ఓకేనా, అర్థమైందా. మనోడు ఏదో అడితిప్పి చెప్పాడు కానీ విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్, ఇది జస్ట్ ఒక పవర్ లాంటిదే, మన ఇంటెంట్ ఇంపార్టెంట్ అనేది మనోడి ఉద్దేశం. తెలుగు సరిగ్గా రాదు కాబట్టి అలా కొంచెం ఆకుపాకు కరియాపాకులైంది. సో కామ్గా ఉండు, ఆ టికెట్ టు ఫినాలే వస్తుందో అది జస్ట్ ఒక పవర్ అంతే, జస్ట్ 14 వీక్ సేవ్ కోసమే. నేనైనా నువ్వైనా ఎవరి కోసం నిల్చుంటాం, మన కోసమేగా. ఇక్కడి నుంచి ఎవరు పంపిస్తారు బయటికి, జనాలు, అంతే అయిపోయింది. మన ట్రై మనం ఇస్తూ పోవాలి ఓకే. నిఖిల్ ఆడేలాగా విష్ణుప్రియ ఆడలేదు, విష్ణుప్రియ ఆడేలాగా నిఖిల్ ఆడలేరు ఓకేనా. ఇది గుర్తుంచుకో, నీ మనసుకి ఏమనిపిస్తుందో అది ఆడు, అది జస్ట్ ఒక పవర్ అంతే. బీ స్ట్రాంగ్, బీకామ్, అది బీకామ్ అంటే బీకామ్ బై పీసేవి కాదు, కామ్ అది. నెక్స్ట్ నబీలు పృథ్వీ డిస్కషన్ బాగుంటుంది వీళ్ళది. రేపు ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి కావాలంటే, నబీలు ఎలా అయినా ఇంప్రెస్ చేయాలి కావాలంటే, అఖిల్ ఇప్పుడు వచ్చాడు కదా, అఖిల్ని కూడా ఇమిటేట్ చేస్తా, అఖిల్ బాడీ లాంగ్వేజ్, లేదా గౌతమ్ని ఇమిటేట్ చేస్తా, నామినేషన్ వేసుకొని గౌతమ్ ఎలా మాట్లాడతాడు, ఎలా డ్యాన్స్ చేస్తాడు ఇమిటేట్ చేసి ఏదో ఒకటి చేసి అవ్వాలి, కంటెంట్ అవ్వాలి. అప్పుడేమో పృథ్వీ రోహిణి లక్ గురించి మాట్లాడతాడు. ఆమెకి ఏదో లక్ ఉంది, 8 వీక్స్ నామినేషన్స్లో లేదు, తర్వాత మెగా చీఫ్ కంటెంటర్ అయింది, తర్వాత మెగా చీఫ్ అయింది, ఇప్పుడు టికెట్ టు ఫినాలే టాస్క్కి కంటెంటర్ అయింది. నబీల్ అంటాడు, ఇప్పుడు టికెట్ టు ఫినాలే కానీ విన్ అయితే డైరెక్ట్ ఫైనల్స్కే, అప్పుడు ఫస్ట్ పర్సన్ ఆమె అవుతుంది వితౌట్ నామినేషన్స్. 9 వీక్స్ 10 వీక్స్ సేవ్ అయ్యి డైరెక్ట్ ఫినాలేకి వెళ్ళడం. అప్పుడు పృథ్వీ అంటాడు, టికెట్ టు ఫినాలే అనేది జస్ట్ పవర్, నీకు కాన్ఫిడెన్స్ ఉంటే 14th వీక్లో ఉండు, సేవ్ అవ్వు, అప్పుడు అది నిజమైన కిక్ వస్తుంది, అప్పుడు నువ్వు 15th వీక్ వెళ్తావు, అప్పుడు నీకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది జస్ట్ ఒక పవర్ 15th వీక్ వెళ్ళడానికి, దట్ డజంట్ మీన్ నువ్వు విన్నర్ కదా, అక్కడ కూడా పోవచ్చు. కరెక్ట్ పాయింట్ అది. నిఖిల్ కూడా జాయిన్ అవుతాడు. పృథ్వీకి నబీల్కి ఏం చెప్తాడంటే, 20 yearsగా ఉన్నది సడన్గా 20 మెంబర్లు వచ్చి ఇలా మారిపోమంటే ఎలా మారిపోతావు, పోనీ చేంజ్ అయిపోతా, కప్పిస్తారా, ఎవరు రియల్ సెల్ఫ్ అలా ఉండాలి అని చెప్తాడు మనోడు. పృథ్వీ ఒకలా ఉంటాడు, నబీల్ ఒకలా ఉంటాడు, నేను ఒకలా ఉంటాను, సింపుల్. ఇప్పుడు మన సైలెన్సెస్ కూడా ఒక్కొక్కలా ఉంటాయి. ఇప్పుడు ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్పు, నేను సైలెంట్గా ఉన్నాను అనుకో, ఏదో బాధలో ఉన్నాను అనుకొని నాకు ఏదో వచ్చి మోటివేట్ చేస్తారు. పృథ్వీ సైలెంట్గా ఉంటే ఏదో చిల్ అవుతున్నాడు అనుకుంటారు. అదే నబీల్ సైలెంట్గా ఉంటే ఈడేదో ప్లాన్ వేస్తున్నాడు, స్ట్రాటజీ గురించి ఆలోచిస్తున్నాడు అంటారు. అది అలా ఉంటుంది మ్యాటర్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
తర్వాత అంతే, ఇప్పుడు ప్రేరణ కూడా జాయిన్ అవుతుంది. పృథ్వీ ప్రేరణని అడుగుతాడు అనమాట, నీకేమనిపించింది విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇచ్చారు కదా, దానిపై నీ స్పందన ఏంటని. ప్రేరణ అంటది గేమ్ పరంగా చూస్తే ఆమె మూడో ప్లేస్ వచ్చింది, బ్రిడ్జ్ ఫామ్ చేసింది. టేస్టీ తేజ్ అది కూడా చేయలేదు. రెండో టాస్క్ వచ్చేసరికి ఇద్దరు పోయారు. సో అలా ఇవాల్యుయేట్ చేస్తే విష్ణుప్రియకే రావాలి. కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి అంటారు కదా ఆట తీరు ఇంపార్టెంట్ అని. ఆ పూల్ టాస్క్లో విష్ణుప్రియ ఫస్ట్ వేరే వాళ్ళ లెటర్స్ తీసుకుంది కాబట్టి అది వాళ్ళకి నచ్చలేదేమో అంటే ముగ్గురు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా నువ్వు సరిగ్గా చూడలేదు, ఫస్ట్ స్టార్ట్ చేసింది గౌతము, విష్ణుప్రియ మొత్తం లాక్కెళ్ళిపోయాడు, తర్వాత తేజ కూడా లాక్కెళ్ళిపోయాడు, తర్వాత విష్ణుప్రియ లెటర్స్ ఉన్నాయని చెప్పి తనని పాపం తీసుకొచ్చింది, అంతే తప్ప ఆమె ఏం స్టార్ట్ చేయలేదంటే ఓహో అయితే నేను చూడలేదంటే అప్పుడు నబీల్ అంటారు ఆమె చేసిన మిస్టేక్ ఒకటే ఏంటంటే బిగ్ బాస్ అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ముందు నుంచి ఆడింది వెనక నుంచి ఆడకుండా మేబీ ఆ పాయింట్ వాళ్ళు కన్సిడర్ చేసి ఉంటారేమని. వాళ్ళు బేసిక్గా కన్సిడర్ చేసిన ఆ పాయింట్లే కాదు, ఓవరాల్గా ఆమెకి సీరియస్నెస్ లేదు అని చెప్పి అది మ్యాటర్. అది తర్వాత నబీలు ఫుల్ కామెడీ చేస్తారనమాట. ఏంది బయట వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు ఫైర్ లేదు అంటే ఫైర్ ఎలా వస్తుంది, గేమ్లో పెడితే ఫైర్ వస్తుంది, గేమ్ ఇవ్వకపోతే నాలో ఫైర్ ఎలా వస్తుంది, నేను నామినేషన్స్లో ఫైర్ చూపించా, నాకు నామినేట్ చేసిన వాళ్ళ మీద ఫైర్ చూపించి ఇంకేం ఫైర్ చూపించాలి, ఉదయాన్నే లెగిస్తా, బట్టలు వేసుకుంటా, షూ వేసుకుంటా, షర్ట్ వేసుకుంటా, బూట్ వేసుకుంటా, మళ్ళీ నైట్ అయ్యే వరకు అదే ఉంచుతా, తర్వాత తీస్తా, మధ్యలో ఏమీ అవ్వదు, మీరు గేమ్లో ఫైర్ ఎట్లా వస్తుంది అని చెప్పి మంచి ఫన్ చేస్తాడు, బాగా ఇమిటేట్ చేస్తాడు. అది ఏడ నుంచి చూపించాలి, నామినేషన్లో చూపించా, ఇంకా ఏం చూపించాలి, గేమ్స్లో పెట్టకపోతే ఎక్కడి నుంచి చూపించాలంటాడు. అప్పుడు టికెట్ టు ఫినాలే పాస్ గురించి డిస్కషన్ అవుతుంది. నిఖిల్ అంటే టికెట్ టు ఫినాలే నాకు వద్దు, బట్ గేమ్ ఆడాలి. మనోడు మీనింగ్ ఏంటంటే ఈ కాన్వర్సేషన్ అయ్యాక చెప్తా. నబీల్ అయితే నీకు టికెట్ టు ఫినాలే వద్దంటావా అయితే అంటే నిఖిల్ నాకు గేమ్ కావాలరా, ఆల్రెడీ 3 వీక్స్ కూర్చోబెట్టారుగా అంటే నబీల్ టికెట్ టు ఫినాలే వద్దంటావు అయితే అంటే వద్దు నాకు అంటే అప్పుడు నబీల్ అంటాడు టికెట్ టు ఫినాలే సాక్రిఫైస్ చేస్తున్నావు అయితే అని నబీల్ క్లవర్గా చెప్తే నిఖిల్ అంటాడు నాకు గేమ్ కావాలరా, పాస్ వద్దు. ప్రేరణ అంటది వాడికి బీబీఏ వద్దంట, ఇంటికి వెళ్తాడంట అంటే నిఖిల్ నేనేం అలా అనలేదు, ఎమోషనల్గా ఉన్నప్పుడు అలా అన్నా అంతే అని. మనోడి మీనింగ్ ఏంటంటే టికెట్ టు ఫినాలే పాస్ నాకు వద్దు, 14th వీక్లో ఆడియన్స్ యాక్సెప్టెన్స్ మీద వెళ్తా, అది ఒక పవరు, బట్ నేను అలా అని చెప్పి కూర్చొని ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ నేను 3 వారాలు కూర్చోబెట్టి ఉంచారు. టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడతాను, ఎఫర్ట్ ఇస్తాను, అన్నీ చూపిస్తాను, దానికోసం ఆడతాను, ఎందుకంటే నా ఎఫర్ట్ జనాలే కనబడాలి, అంతే తప్ప పాస్ కోసం నేను అంత క్యూరియస్గా లేను, అంత అది కాదు నాకు ముఖ్యం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో సీజన్లో అలాగే టికెట్ టు ఫినాలే నాకు వద్దు, నేను స్ట్రైట్గా వెళ్తాను 13th 14th వీక్ అని చెప్పి గివ్ అప్ ఇచ్చారు. ఆదిరెడ్డి అనుకుంటా 6th వీక్లో గట్టి కోటింగ్ పడిపోయింది. జనాలు అది చూడరు, మీ మనసులో ఉన్న పాయింట్ మంచిదే ఫెయిర్గా వెళ్దాం అని చెప్పి, కానీ మన ఇంటెంట్ కూడా చూపించాలి కదా, గేమ్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. 3-4 రోజులు జరిగే గేమ్లో ఆ గేమ్ ఏంటి, ఎండ్యూరెన్స్ మీద ఉన్నది, పేషెన్సీ మీద ఉన్నది, స్కిల్స్ మీద, పవర్ మీద చాలా ఉంటాయి కదా. సో మనం ఎఫర్ట్ ఎంత పెట్టామని కూడా చూస్తారు, వస్తే యాడెడ్ అడ్వాంటేజ్ అంతే, అంతకుమించి ఏం లేదు. బట్ మన ఎఫర్ట్ పెట్టామో లేదని కూడా చూస్తారు కదా. ఇక్కడ నిఖిల్ మిస్టేక్ చేయకుండా నాకు ఆట కావాలి, ఆల్రెడీ 3 వారాలు సైడ్ చేశారు కాబట్టి నేను ఆడతా అంతే తప్ప అది నాకు వద్దు, అది వస్తే బోనస్. ఇక్కడ గౌతము ఇక్కడ ప్యారలల్ డిస్కషన్ గౌతము ఈ ఆర్ట్ గ్రూపులతో మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడతారు అనమాట. మీరు కమీడియన్ అని చెప్పి అలా తీసుకొని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి. వచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పారు కదా, మీ గురించి చాలా పాజిటివ్గా చెప్పారంటే మంచిగా వెళ్తుంది. నేను కూడా చూస్తున్నాను కదా, మీరు చాలా బాగా ఆడుతున్నారు. ఏం లేదు, ఎక్కడైనా సిచ్యువేషన్లో రాంగ్ అయితే బలంగా నించొని రాంగ్ అని చెప్పండి, రైట్ అంటే రైట్ అని చెప్పండి, ప్రాపర్గా పాయింట్ చెప్పండి. మీరు ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో అంతా మంచిగా వెళ్తుంది. ఆ మిత్ బ్రేక్ చేయండి, ఎందుకు ఎంటర్టైనర్లు కమీడియన్లు విన్నర్ అవ్వకూడదు, మీరు అలా బాధపడకండి, అలా బాధపడద్దు అని చెప్పి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ బాగా ఆడుతున్నారు. ఇప్పుడు రోహిణి గారు కూడా అందుకే నేను చెప్పాను యువర్ ఏ ఫైటర్ అని చెప్పి, మీరే క్లాసిక్ ఎగ్జాంపుల్. మీరు మనసులో అలా పెట్టుకోవద్దు, కప్పు కోసం ఎయిమ్ చేయండి అని చెప్పి చాలా మంచిగా చెప్పారు. అవసరం లేదు, బట్ బాగా చెప్పాడు అనిపించింది ఇక్కడ గౌతమ్. ఆర్ట్ గ్రూప్ వాళ్ళకి మంచి మోటివేషన్ వస్తుంది, వచ్చి వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటారు అన్నమాట. ఏం లేదు, మాతో ప్రాబ్లం ఏంటంటే మేము ఎంటర్టైన్మెంట్మే, కమీడియన్స్ని, మేము అందరితో సరదాగా ఉంటాం, సో మా వల్ల ప్రాబ్లమ్స్ ఉండవు, అందుకే ఎక్కువ నామినేషన్స్లో ఉండవు, నామినేషన్స్లో లేకపోతే సేఫ్గా ఉన్నాం అంటారు. అండ్ నామినేషన్స్ పాయింట్స్ చెప్పే ముందు ఇలా నించుంటే చాలా నవ్వుతారు మమ్మల్ని కమీడియన్ కింద చూసి. సో ఏమైనా పాయింట్ గట్టిగా చెప్పినా కూడా కామెడీ వేలో వెళ్ళిపోతుంది, అక్కడ ప్రాబ్లం అవుతుంది తప్ప ఇంత మించి ఏం లేదని చెప్పి అవినాష్ చెప్పుకుంటాడు అంతే.
తర్వాత మేము ఎంత ఎఫర్ట్లు పెట్టే మేము అన్ని టాస్క్లు కూడా గెలిచాం కదని చెప్పి అవినాష్ చెప్తాడు. ఆల్మోస్ట్ అన్ని టాస్క్లు గెలిచాం కదా, బీబీ హోటల్ టాస్క్ గెలిచాం, ఆ ఛార్జింగ్ టాస్క్ గెలిచాం, మెగా చీఫ్ కంటెంట్ అయ్యామని చెప్పి మనం సక్సెస్ రేషియో గురించి మాట్లాడతాడు. అండ్ తర్వాత గౌతమ్ పడుకుని పోతాడు అనుకుంటా. తర్వాత అనుకుంటారు ఈ సీజన్ ఏంటో నో సీక్రెట్ టాస్క్ కదా, ఒక్క సీక్రెట్ టాస్క్ లేదు, సీక్రెట్ రూమ్ కూడా లేదు. మా సీజన్లో సీక్రెట్ టాస్క్ నాకే ఇచ్చారు, అప్పుడు నేను ఉప్పు వేసాను, ఉప్పు పంచదార వేసాను అంటాడు. లాస్ట్ పప్పుచారు ఏదో చేస్తున్నాడు. అది అయిపోయింది. దీని తర్వాత లాస్ట్ డిస్కషన్ వచ్చేసరికి నిఖిల్, ప్రేరణ వీళ్ళ డిస్కషను 20 నిమిషాలు అయింది, కానీ మనం 2 నిమిషాలు లేపేస్తుంది. ఎందుకంటే అంత ల్యాగ్ ప్రో మ్యాక్స్. ప్రేరణ అయితే ఒప్పుకోట్లేం చేసింది తప్పని. బేసికల్ డిస్కషన్ ఏంటంటే ప్రేరణ ఎక్కడ హట్ అయిందంటే నిఖిల్ ఆ నామినేషన్ పాయింట్ ఏదైతే ప్రేరణ మీద వేసాడో అది ఆమెకి నచ్చలేదు. ఎందుకంటే అది నీకు సంబంధించిన పాయింట్ కదా, అది జనరల్ పాయింట్. అది నువ్వు డైరెక్ట్గా నామినేషన్లో ఇవ్వకుండా కూడా నాకు చెప్పు ఉండొచ్చు. అలా చెప్పకుండా నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వేసావు, అది నాకు నచ్చలేదని చెప్పి ఫస్ట్ డిస్కషన్. రెండో డిస్కషన్ అబౌట్ లాజిక్. ఆమె అప్పుడు మనోడు ఏమంటాడంటే, అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, నువ్వు ఎంతసేపు నేను నీతో వచ్చి మాట్లాడదామంటే ఎంతసేపు మీరంతా ఒక దగ్గరే ఉంటారు, నువ్వు, యష్మి, ప్రేరణ, ఇంకెవరో పేరు యాడ్ చేసింది విష్ణుప్రియ. సో 5th మెంబర్ రావాలంటే కష్టం కదా అంటే, నువ్వు ఎంతసేపు నిఖిల్ అంటే నువ్వు ఎంతసేపు నేను ట్రై చేయలేదు అంటున్నావు కదా, నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా? విష్ణుప్రియ ఎంత ఫీల్ అవుతుందో నీ గురించి తెలుసా? యష్మి ఎంత ఫీల్ అవుతుందో నీ గురించి తెలుసా? లెటర్లో రాసింది కూడా అలాగే. నువ్వు బిగ్ బాస్ వెళ్ళిపోయిన తర్వాత తెలుసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతుంటే అవన్నీ వద్దు, మన ఇద్దరం గురించి మాట్లాడుకున్నావు. నువ్వు నా దగ్గరికి వచ్చావా? నన్ను మాట్లాడలేదు అంటున్నావు కదా, నా దగ్గర నుంచి అట్లీస్ట్ నేను ఎంతో కొంత ట్రై చేస్తా, వచ్చి ఏదో ఒకటి ఐస్ బ్రేక్ చేస్తా. బట్ నీ సైడ్ నుంచి అది ఏమైనా ఉందా? లేదు. ఇద్దరు ఒప్పుకోరు, నీ సైడ్ నుంచి లేదు, నా సైడ్ నుంచి లేదు. అవన్నీ అయిపోయిన డిస్కషన్. ఏదైనా ఉంటేనే కదా వస్తుంది. వెన్ వాజ్ ద లాస్ట్ టైం వీ హ్యాడ్ ఫన్, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఇప్పుడైతే సలబడిపోయారు, కలిసిపోయారు. ఓకే, ఇప్పుడు కమింగ్ టు దట్ లాజిక్. నిఖిల్ది చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. నిఖిల్ ఏం చెప్తాడంటే, అక్కడ మిస్అండర్స్టాండింగ్ అనుకుంటావో లేకపోతే క్లారిటీ ఆఫ్ థాట్ లేదనుకుంటావు, నువ్వు ఏదైనా అనుకో. అక్కడ జరిగింది ఏంటంటే, ఒక పర్సన్ 2 స్కూపులు ఒకరికే వేయాలి, నువ్వు ఇద్దరు కేసు. దానివల్ల ఏం జరిగిందంటే పృథ్వీకి నష్టం జరిగింది. నేను తర్వాత వెళ్ళి లెగ్ పెట్టి కూడా చూశాను, అది ఒక స్కూప్ ఆల్మోస్ట్ 750 grams ఉంటుంది. సో నువ్వు చేసిన మిస్టేక్ వల్ల 2 రౌండ్స్ తన పెయిన్ భరించాడు. అది 1/2 an hour 45 minutes. అది చాలా చేంజెస్ అవుతుంది. ఒకవేళ నువ్వు డైరెక్ట్గానే ఫస్ట్ 2 పృథ్వీకి వేసి ఉన్నావు అనుకో, గొడవే లేదు. లేదా ఫస్ట్ 2 తేజకి వేసి ఉంటే గొడవే లేదు. అది అవ్వలేదు కదా, దానివల్లే బోల్డ్ మిస్టేక్స్ జరిగింది. తర్వాత యష్మి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి చాలా టైం పట్టింది. నాకు అది కరెక్ట్ అనిపించలేదు. ఆ పాయింట్ మీద నేను వేసానంటే ఆమె ఇంకోటే చెప్తుంది, నేను అలా అనుకోలేదు, ఇలా కూడా వేయచ్చు అనుకొని చెప్పి ఆమె జస్టిఫికేషన్ ఆల్రెడీ నామినేషన్స్లో చెప్పింది కదా, అది చెప్తుంది. ఓవరాల్గా దీని గురించి డిస్కషన్ చేసి అది క్లారిఫై చేసుకున్నాను, అంతకుమించి ఏం లేదు. దీని గురించి మళ్ళీ బలంగా చెప్పాలి అంటే ప్రేరణ గారిది అది మిస్టేక్. తుత్తరాక్క మళ్ళీ వేస్తుంది. ఆమెకు నిజంగా వేయాలి, పృథ్వీకే వేయాలనుకుంటే 2 డైరెక్ట్గా పృథ్వీకి వేసుంటే గొడవలేదు. లేదు ఫస్ట్ 2 తేజ కేసు ఉన్నా గొడవలేదు. ఆమె తేజకు ఒకటి ఆపకుండా వెళ్ళి పృథ్వీకి వేయడం వల్ల అది బ్యాలెన్స్ చేయడం కష్టమైంది. అక్కడ అటుపక్క ఉన్నది ఎవరు? ది గ్రేట్ యష్మి గౌడ గారు. అది వెంటనే బ్యాలెన్స్ చేసి ఉండొచ్చు. కానీ అక్కగారు 2 లెవెల్ లాగారు. 2 లెవెల్ ఇన్ ద సెన్స్ 2 బజర్ లాగే వరకు. అది ఆల్మోస్ట్ లైవ్లో అరగంట వరకు 750 + 750 kg ఒక మనిషి పెయిన్ భరించాడు. అది ఇంపాక్ట్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద డే. అది మనోడు చెప్తుంది నిఖిల్. ప్రేరణకు అర్థమైంది కానీ ఒప్పుకోవట్లేదు అంతే. ఇది ప్రేరణ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోవాల్సిందే. బట్ ఒప్పుకోకపోతే నేను ఏం చేయలేను. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. అది ఓవరాల్గా అది డిస్కషన్ అయితే సార్టెడ్ అయింది. తర్వాత విష్ణుప్రియ పాపం ఆ బయట గార్డెన్ ఏరియాలో కూర్చొని దిగాలుగా ప్లానెటరీ మోషన్స్ వైపు అలా చూస్తుంది. ఒక అరగంట సేపు లైవ్ అలానే ఉంది. ఇంకా ఆమెని కామెంట్ చేయడానికి కూడా పాపం ఏం అనిపించట్లే. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం, వెరీ సాడ్. ఇంటెంట్ ఉంది ఈరోజు, ఆడేరు కష్టపడి, ఓడిపోలేదు, అట్లీస్ట్ లాస్ట్ పొజిషన్లో లేరు. అయినా కూడా పాత ఇవన్నీ తెచ్చి ఈ అమ్మాయికి ఏది మాట అన్నా ఏం చెప్పినా గ్రాంటెడ్గానే తీసుకొని, అంటే ఆమె ఏమి ఉంది కదా అని చెప్పి అన్నట్టు ఇచ్చారు. ఆమె అయితే చాలా డీప్గా హట్ అయింది పాపం. డీప్గా హట్ అయ్యి తర్వాత మెల్లిగా పడుకుంది. ఓవరాల్గా మిడ్ నైట్ డిస్కషన్లో అయితే ఇది జరిగాయి. రేపు టికెట్ ఫినాలే 2 6 అవుతాయి అనుకుంటా. టాస్కులు చూపించారు కదా, ఫిజికల్ స్ట్రెంత్, స్కిల్స్, ఇంకేమున్నా ఎండ్యూరెన్స్ సంథింగ్. రేపు మానస్, ప్రియాంక జైన్ గారు లాస్ట్ వీక్ అది లాస్ట్ సీజన్ 5th పొజిషన్. ఓకే, వాళ్ళిద్దరు వస్తున్నారు. వాళ్ళిద్దరూ వచ్చి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా సమాచారం నహీ హే. సమాచారం రాగానే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెడతా. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా.
ఆర్ మీకు యూట్యూబే ఇష్టం, ఇన్స్టాగ్రామ్ వద్దు అనుకుంటే రేపు ఓటింగ్ అనాలిసిస్ వీడియో వస్తుంది కదా, అందులో క్లియర్గా చెప్తా. అప్పటి వరకు వెయిట్ చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి వెళ్తుంది. వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ నైట్, సభకు నమస్కారం, ధన్యవాద, గుడ్ నైట్.